ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బాగున్నారా? మరొకసారి దేవుడు ఇచ్చిన ఈ అవకాశం బట్టి దేవుని చెల్లిస్తున్నాను. వెల్కమ్ యూ ఆల్ టు ద అవర్ ఆఫ్ ప్రేయర్ అనే కార్యక్రమానికి మేము ఆహ్వానిస్తున్నాము. దయచేసి ఈ ప్రోగ్రామ్ లింక్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీస్ తెలియపరచండి. మరి ఈరోజు దేవుని వాక్యం మనం విందాం. దేవుని వాక్యములో ఉన్న గొప్పతనమని మనము గమనిద్దాం. దేవుని వాక్యములో ఉన్న మర్మములని, దేవుని వాక్యములో ఉన్న రహస్యాలని మనం గ్రహించుకుందాం. మరి ఈరోజు మీ పనులు పక్కన పెట్టండి. మీరు చేస్తున్న చాలామంది పాపం చాలా ముఖ్యమైన పనులు చేస్తారు. ఏంటంటే ముఖ్యమైన పనులు అంటారా? భోజనం చేస్తాము, నిద్రపోతాము, అనవసరమైన మాటలు మాట్లాడతాము, సినిమాలు చూస్తాము, పక్కవారిని విసిగిస్తాము. దేవుని వాక్యము మన హృదయములకి శక్తిని, బలము, కృపను కలుగజేస్తుంది. మరి ఈరోజు ఒక ప్రత్యేకమైన వాక్యం మనం ధ్యానిద్దాం. దయచేసి మీ పనులు కొంతసేపు పక్కన పెట్టి మీ బైబిల్లో పెట్టుకొని దేవుని సన్నిధిలో కూర్చోండి. దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని దేవునికి ఇద్దాం. ప్రార్థన. ప్రభువా, మరొకసారి నీ సన్నిధిలోకి వస్తున్నాం. నీ బిడ్డలమైన మేమునైనా ఇలా ఆన్లైన్లో కూడి నీ వాక్యముని మేము ధ్యానించుచుండగా మాతో మాట్లాడండి. మా హృదయాలకు కావాల్సిన మాటలు దయచేయండి. ప్రతి అపవాది క్రియలు లయపరచండి. నీ సిలువ రక్తముతోనైనా నన్ను నింపినైనా, నీ సిలువ చాటున్న నన్ను దాచి నీ మధురమైన మాటలు నా నోటి మీద ఉంచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం నుంచి మనం కొన్ని విషయాలు ధ్యానిద్దాం. దేవుడు పౌలుని ఎందుకు రక్షించాడంటే, ఎంతగా ఆయన శ్రమలు పొందాలో, ప్రభు కోసం బాధలు అనుభవించాలో అంత మాత్రమే కాదు. కానీ పౌలు సేవ ఉద్దేశంలో సేవ గురేంటంటే, ప్రభువు పౌలుని యూదులకి, అన్యులకి, రాజుల ముందు నిలబెట్టి వాక్యముని ప్రకటించబడాలని ఉద్దేశముతో దేవుడు పౌలుని కోరుకున్నాడు అనే సంగతిని మనం చూస్తున్నాం. మరి ఈరోజు ఈ 9వ అధ్యాయం నుంచి మనం 10వ అధ్యాయం చూసినట్లయితే, ఈ 2 అధ్యాయాల్లో పౌలు ఎంతో బాధతో, ఎంతో వేదనతో, ఎంతో దుఃఖముతో రోమా సంఘములో ఉన్న యూదుల విషయము ఆయన రాస్తున్నట్లు మనము అర్థం చేసుకోవచ్చు. అక్కడున్న యూదులు యేసుని నమ్ముకున్నారు, కానీ వారు యూద ఆచారాన్ని వదిలిపెట్టలేదు. చూడండి, యూద ఆచారము ఎవరిచ్చింది? యెహోవా ఇచ్చిందే. కానీ ఆచారములు, ఆజ్ఞలు, కట్టడలు ఏ ఒక్క మానవుడు చేయలేకపోయారు. అందుకే యేసు ప్రభువే ఈ లోకంలోకి వచ్చి మోషే ధర్మశాస్త్రాన్ని కొట్టివేస్తానికి రాలేదు, కానీ మోషే ధర్మశాస్త్రం నెరవేరుస్తాం కోసం వచ్చారు. కానీ మోషే ధర్మశాస్త్రం ద్వారంగా మనము పరలోక రాజ్యం వెళ్ళగలమా? అసలు మోషే ధర్మశాస్త్రాన్ని మనం ప్రాక్టికల్గా పాటించగలమా? పాటించలేం, ఇంపాసిబుల్. అందుకే నెరవేర్చిన యేసుప్రభు ద్వారంగా, ధర్మశాస్త్రము వల్ల కాదు కానీ మనం విమోచన పొందేది యేసుప్రభు రక్తధారల ద్వారా మనం విమోచన పొందగలం అనే సంగతుల్ని పౌలు ఎంత వివరముగా యూదులకి ప్రకటిస్తా మనం చూస్తున్నాం. ఈరోజు యూదులంటే మరి నా దృష్టిలో విశ్వాసులు అని చెప్పచ్చు. ఈరోజు విశ్వాసులకి చాలామంది విశ్వాసుల మనస్తత్వాలు ఎలా ఉంటాయంటే, నేను పాపిని కాదు కదా, నేను వ్యభిచారం చేయను కదా, నేను అబద్ధాలు ఆడను కదా, నేను మోసం చేయను కదా, నేను అన్యాయం చేయను కదా, నేను దొంగతనం చేయను కదా, నేను చాలా మంచివాడని అని వారి మనసులో ఆలోచనలు ఆ దినమైన యూదులు ఎలా ఉండేవో ఈరోజు అనేక మంది ఆరితేరిపోయిన క్రైస్తవులు హృదయంలో కూడా అలాగే ఉంటాయి. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుదామండి. దయచేసి బైబిల్ ఉన్నవారు చూడండి. నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది.
సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడై ఉండకూడదును. వీరు ఇశ్రాయేలు దత్తపు తృత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానములను అర్పణాచారాదులను వాగ్దానములను వీరు. ఇక్కడ పౌలు కొన్ని మాటలు పాపం ఇశ్రాయేలు ప్రజల ముందు తను రాసే, లేకపోతే తన హృదయంలో ఉన్న బాధ ముందు చెప్పే ముందు తన స్థితిగతి కూడా రాస్తున్నాడు. ఆడ ఏమంటున్నాడంటే, నేను ఎంత దుఃఖముతో, ఎంత వేదనతో, ఎంత బాధతో ఈ మాటలు మీకు రాస్తున్నాను. నిజంగా దుఃఖంగా ఉన్నాను లేదు, మళ్ళీ దానికి పరిశుద్ధాత్ముడు సాక్షి. ఏమండి, నేను మనసాక్షితో నేను అబద్ధం ఆడకుండా నా మనస్సాక్షితో నేను కలిగి ఈ మాటలు ఎంతో దుఃఖముతో మీ పట్ల రాస్తున్నాను. నిజంగా ఒక తండ్రి మనస్సు మనం ఇక్కడ చూస్తున్నాం. కాపరి మనస్సు మించిపోతే తండ్రి మనసు అవుతుందండి. కాపరి కాచేవాడు మాత్రమే, కానీ తండ్రి ఏమండి పోషించేవాడు, సమరసించేవాడు, బలపరిచేవాడు, అండగా నిలబడేవాడు. అంటే దేవుని మనసుతో పౌలు ఈ మాటలు ఉన్న రోమా సంఘానికి రాస్తున్నాడు. ఏంటి ఆయన రాసేది? కావాలంటే ఈ మాటలను రాసిన వల్ల, లేకపోతే నేను చెప్పే విషయముల్లో మీరు నన్ను మీ యూదులు కాదు, తను నా సహోదరు కాదు, మా వాడు కాదని మీరు మమ్మల్ని నన్ను వెలేసినప్పటికీ క్రీస్తు కోసము అవమానమును కానీ, ఆ నిందను కానీ, ఆ పోరాటమును కానీ నేను పొందుకోవడానికి ఇష్టము పడుతున్నాను అని ముందే బయలుపరిచి 6వ వచనం నుంచి దయచేసి చదవండి. ఏమేం మాటలు చెప్తున్నాడో ఇశ్రాయేలీయులకి మనం ఒకసారి చూద్దాం. అయితే దేవుని మాట తప్పి పోయినట్టు కాదు, ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలు కారు, అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ పిల్లలు కారు గాని ఇస్సాకు వల్లనైనది నీ సంతానం అనబడదు. ఇక్కడ ఒక చాలా చక్కని పాయింట్ చెప్తున్నాడండి, చాలా బ్యూటిఫుల్ పాయింట్. చాలామంది అబ్రహాం అంటారు. ఏమండి, అబ్రహాం సంతతి మేము మాట్లాడితే ఇశ్రాయేలు మేము అబ్రహాం సంతతయ్యా, మేము అబ్రహాం సంతతి. యేసు ప్రభువుని పట్టుకుని ఏమండి అబ్రహాం సంతతి మేము అని వెర్రవీగుతున్నారు. అబ్రహాం అంటే ముందు ఉన్నవాడని నేను అన్నాడు ప్రభు చాలాసార్లు. ఈ అబ్రహాము కుమార్తె అపవాది చేతిలో బానిసగా ఉన్నప్పుడు విడిపిస్తే నువ్వు విశ్రాంతి దినమును విడిపించావు అని యేసు ప్రభుతో గొడవ వేసుకున్నారు వారు. అక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. అబ్రహాముకి ఇష్మాయేలు కుమారుడు ఉన్నాడు, చాలామంది ఉన్నారు. మోయాబీలు కూడా అబ్రహాం సంతతే, తెలుసా మీకు అది? అబ్రహాము సంతతుల నుంచి వచ్చిన వారు, ఆశీర్వదించబడిన వారు సంతతి ఎవరంటే ఇస్సాకు. కానీ మీరు బాగా గమనించినట్లయితే ఇస్సాకు వంశంలో వచ్చిన పెద్ద కుమారుడు యాసావు తిండిపోతు కాబట్టి తన జ్యేష్ఠపు హక్కు తన తమ్ముడైన యాకోబుకి అమ్మివేశాడు. పెద్దవాడు తిండిపోతూ, రెండోవాడు మోసగాడు. ఏంటండి ఆశీర్వాదాలు, ఏం ఆశీర్వాదాలండి అనొచ్చు మీరు. కానీ ఆ మోసగాడిని యాకోబు తను దేవుని దగ్గర తన జీవితం సరిచేసుకున్నాడు కాబట్టి, దేవుని సన్నిధిలో తను పశ్చాత్తాపడ్డాడు కాబట్టి, దేవుడు తన వంశముని దీవించుతాము. తన ద్వారంగా 12 గోత్రములు, దాంట్లో యూదా గోత్రం నుంచి రక్షకుడు యేసుప్రభు ఈ లోకానికి జన్మిస్తామన్న సంగతి మనం గమనిస్తున్నాం. కానీ అబ్రహాము సంతతి మేము, అబ్రహాము మాకు తెలుసు, మోషే ఆజ్ఞలు మాకు ఎరుగును అని అక్కడున్న యూదులు ధర్మశాస్త్రమును పట్టుకుని ధర్మశాస్త్రమే గొప్ప, యేసు కంటే బలులు అర్పిస్తమే గొప్ప, యేసు ప్రభుకు ప్రార్థిస్తానికంటే ఆచారాలు వెంబడిస్తమే గొప్ప, పద్ధతులు వెంబడిస్తమే గొప్ప అని వారు పాత లేదా తరతరములుగా వస్తున్న ఆ ఆచారానికి ముఖ్యత్వం ఇచ్చారు. కానీ దేవుని వాక్యముకి, ఆ వాక్యములో ఉన్న ప్రభు మార్గముకి వారు గ్రహించలేని వారుగా ఉన్నారు. పౌలు అది చూసినప్పుడు వీరు క్రైస్తవులే కానీ
వీరు రక్షించబడిన వారే కానీ వీరిలో పాత స్వభావము, పాప స్వభావము, లేకపోతే ప్రాచీన స్వభావం నుంచి సంపూర్ణమైన విడుదల లేకుండా వారి పాత జీవితానికి ఈ కొత్త జీవితం ఒక ఏమంటే దాన్ని ఒక పార్ట్ ఆఫ్ ఇట్, లేకపోతే ఒక దాంతో పాటు ఇది కూడా కలిపి చేస్తాము అనే ఒక ఆచారమైన మనసుతోనే ఉన్నారు. కానీ వారిలో సంపూర్ణమైన హృదయశుద్ధి లేని వారుగా దేవుని గొప్ప మర్మము, యేసులో ఉన్న గొప్ప శక్తిని వారు పొందలేని వారిగా ఉండటం చూసినప్పుడు పౌలు ఎంతో దుఃఖిస్తున్నాడు, ఎంతో విచారిస్తున్నట్లు, ఎంతో వేదన పొందుతున్నట్లు మనం చూడగలుగుతున్నాం. ఎందుకంటే సంఘముని కట్టి ఒక కాపరి, ఆ సంఘములో ఉన్న బిడ్డలు దేవుని స్వారూప్యములో ఎదగలేకపోతే, దేవుని రూపములో వారు సరిచేయలేకపోతే చెప్పండి ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం? సంఘములో ఉన్న విశ్వాసులు, ఒక సంఘ కాపరి ఆశ వాంఛ ఏంటి తెలుసా అండి? యథార్థమైన సంఘ కాపరి, అందరూ కాదు, గొర్రెల దగ్గర నుంచి దోచుకోవాలని కాదు, కానీ గొర్రెల దగ్గర నుంచి లాభం పొందాలని కాదు, కానీ గొర్రెలు క్రీస్తులాగా మారాలి. క్రీస్తు గుణగుణము, క్రీస్తు స్వభావము, క్రీస్తు నడవడికల్లో వారు పవిత్రపరచబడాలి. సంపూర్ణమైన ఆయన రూపము ప్రతి ఒక్క విశ్వాసి సంఘములో పొందాలని వాంఛతో, ఆశతో, మనస్తత్వముతో ఒక వ్యక్తి ఆ సంఘములో ఉన్న గొర్రెల కోసం ప్రయాసపడతాడు. లేకపోతే ఆ కాపరి, లేకపోతే ఆ దేవుడు అప్పచెప్పబడిన ఆ నాయకుడు ఆ గొర్రెల కోసం ప్రయాసపడేవాడినే మనం సేవకులు అంటాము. కానీ గొర్రెల్ని కోసుకుని తిని గొర్రెల ద్వారంగా లాభమును పొంది ఆ గొర్రెల్ని కసాయవాడికి వేసేవాడిని సేవకులు అనమండి. ఒక బోధకుడు మీ సంఘములు, మీరు వెళ్తున్న సంఘములు, జాగ్రత్తగా మీరు వినండి ఈ మాటలు. ఏ బోధకుడైనా సరే మీరు జాగ్రత్తగా వినండి. ఒక సూచనలు చెప్తాను, ఎందుకంటే మీకు ఈరోజు ఎవరు సేవకుడు కాదో అర్థం కావట్లేదు. మీ సంఘముల్లో డబ్బుల గురించి ఎక్కువగా ముఖ్యత్వం చెప్తూ, డబ్బులు కావాలి, మీ దశమ భాగాలు వెయ్యండి, మీ కానుకలు వెయ్యండి, మీరు ఈ కార్యక్రమాలకి లేకపోతే ఈ పనులకి మీరు డబ్బులు ఇవ్వండి అని ఇదే ఒక వాళ్ళ ప్రసంగము కూడా. అయ్యగారు ప్రార్థన చేశారు, కడుపు నొప్పి పోయింది, అయ్యగారు స్వస్థపరిచారు, స్వస్థతలకు కానీ డబ్బుకు కానీ, లేకపోతే వారి ప్రసంగం బోధన ఏమండి, నువ్వు జీవితంలో సాధించాలి, నువ్వు జీవితంలో గొప్పవాడైపోవాలి, నువ్వు లైఫ్లో పెద్ద డ్రీమ్ పెట్టుకోవాలి ఏమండి అన్ని ఒక డెవలప్మెంట్ మోటివేషనల్ స్పీచెస్ కానీ, లేకపోతే ఆ పాస్టర్ గారు ప్రసంగించారనుకోండి, ఆ సంగతులు ఈ సంగతులు వార్తల్లో ఉన్న సంగతులు చెప్తాము. కానీ ఈ ప్రసంగాలు దేవుని దగ్గర వచ్చినాయి కావండి. ఒక గొర్రెలు సంఘములో ఉన్నప్పుడు మొదటగా నేను ఎప్పుడు అంటానండి, ఆ కాపరి ప్రతి గొర్రె ముఖం చూసి గుర్తు చేసి చూడాలి. ఫస్ట్ ఎలా చూసారు చెప్పండి? ఒక చర్చికి వెళ్తే ఒక ఎల్ఈడి ఉంటే కాపరి ముఖం కనబడుద్ది, కానీ గొర్రెల ముఖం ఎలా కనబడుద్ది? నేను చాలాసార్లు చాలా మందిరాలు చూశాను, స్టేజ్ ఇక్కడ ఉంటుంది, ఎక్కడో ఉంటారు గొర్రెలు. ఏమిటి గొర్రెలకి కాపరికి ఎంత దగ్గర సంబంధం అంటే తెలుసా అండి మీకు? అది ఆ కాపరికి ప్రతి గొర్రె తెలుసు. 100 గొర్రెలు అవనమండి, 200 గొర్రెలు అవనండి, అవి మనకు ఒకేలాగా ఉంటాయి, కానీ ఆయన ఒకేలా ఉండవు, ఈజీగా కనిపెట్టేస్తాడు. ఆ గొర్రెలు స్వభావం చూసి చెప్తాడు ఆయన, ఈ గొర్రె మొన్నే కొట్టాను, టక్కుని పెట్టేస్తాడు, దాన్ని ఎలా లైన్లో పెట్టాలో తెలుసు. ఇన్న నౌట్ తెలుసు ఆయన, ఒక్క గొర్రె ఎక్కడ పోయింది, ఇంకొక గొర్రె ఎక్కడ ఉందా అన్నీ తెలుసు ఆయన కాపరికి. ఈరోజు మనం సంఘంలోకి వెళ్ళి మీ కాపరి మీ ముఖము నిన్ను చూడకపోతే, చాలాసార్లు ఇలాగ అవర్ ఆఫ్ ప్రేయర్ వాక్యం చాలా కష్టపడి నాకు, ఎందుకంటే కెమెరా చూసి అలా వాక్యం చెప్తాం మనం. ఏమండి ఇంక ఊహించుకోవాలి, మిమ్మల్ని అందరిని చూస్తున్నాం, ఏమండి నాకు తెలిసిన వారందరూ, మీరు ఫోన్ చేసేవారందరూ మీరు అందరూ ఉన్నారు అక్కడ, ఏమైనా వాక్యం వినడానికి ఊహించుకుని వాక్యం చెప్పాల్సి వస్తుంది. అదంత ఈజీ కాదు. అదే మీటింగ్ అనుకోండి, ఎంత ఆనందంగా ఉంటుందో, మొహం చూసి వాక్యం చెప్తుంటే మీరు నవ్వుతే నేను నవ్వాలనిపిస్తుంది, మీరు ఏడిస్తే నేను ఏడాలనిపిస్తుంది.
ఒక్కొక్క గొర్రె ఏమయ్యాడు ఈ బ్రదరు, ఆ బ్రదర్ వచ్చారా, ఈ బ్రదర్ రాలేదా, ఏమండి? పౌలు అలా పట్టించుకున్నాడండి ఒక్కొక్క సంఘాన్ని. ఒక్కొక్క గొర్రెని తన మనసులో పెట్టుకుని ప్రార్థన ఈ రోజుల్లాగా వేల మంది లేరు, చాలా తక్కువ మంది రోమా సంఘంలో. 100 మంది, అది పెద్ద నెంబర్. అది ఆ రోజుల్లో 100 మంది కూడా ఉండరేమో, అది తెలియదు. మరి అక్కడ రాయలేదు బైబిల్లో. కానీ పౌలు వారి గురించి పట్టించుకుని తను వేరే చోట ఉన్నప్పటికీ, ఎఫెసీలో ఉన్నప్పటికీ, లేకపోతే కొరింథీలో ఉన్నప్పటికీ, లేకపోతే యెరూషలేములో ఉన్నప్పటికీ, ఒక్కొక్క సంఘము గురించి, ఒక్కొక్క విశ్వాసి గురించి ప్రార్థిస్తూ, వారి గురించి దేవుని సన్నిధిలో రోధిస్తూ, మీరు ఇంకొన్ని గ్రంథాలు చూస్తే వాళ్ళ పేర్లు కూడా రాశాయండి పౌలు గారు. అసలు ఎంత మెమరీ పవర్, స్ట్రాంగ్ మెమరీ పవర్ అయింది. వారి గురించి ప్రార్థిస్తున్నాడు కాబట్టి, వాళ్ళ గురించి మొరపెడుతున్నాడు కాబట్టి, వారి గురించి విజ్ఞాపనం చేస్తున్నాడు కాబట్టి పౌలు గారు వారిని సరిదిద్దగలుగుతున్నాడు. ఇక్కడ ఈ ఇశ్రాయేలీయులు వీరు మేము అబ్రహాము సంతానం అని వీరు విరవిగుతున్నారు, కానీ నిజమైన సంతానము అబ్రహాము కాదు. నిజమైన సంతతి, ఇశ్రాయేలు సంతతి చెప్పాలంటే ఇసాకు కూడా కాదు. నిజమైన వాగ్దానము భూమిలో ప్రవేశించిన ఇశ్రాయేలీయులు ఆ రోజున వారు దేవునిని సనిగారు, కానీ వారు దేవుని యందు అవిధేయులుగా ఉన్నారు. కానీ అదే భూమిలో యేసు ప్రభు వారి కోసం శిలువలో కార్చి మరణమును జయించినప్పుడు కొంతమందే నమ్మారు. నువ్వు అబ్రహాము కుమారుడు అయినప్పటికీ, ఇసాకు కుమారుడు అయినప్పటికీ, నువ్వు యాకోబు కుమారుడు అయినప్పటికీ, నీ పాప వ్యసనములు, మీ దుర్మార్గమైన కార్యములు, మీ ప్రాచీన జీవితముని, మీ పాప హృదయాన్ని యేసు దగ్గర సరి చేసుకోకపోతే అలాంటి వారికి విమోచన లేదు, అలాంటి వారికి రక్షణ లేదు, అలాంటి వారికి స్వస్థత లేదు, అలాంటి వారికి ఏమంటే నువ్వు అబ్రహామని గర్వపడుతున్నావు కానీ, నువ్వు ఒక పెద్ద మంచి విశ్వాసమని గర్వపడుతున్నావు కానీ, నువ్వు యేసు ప్రభు ద్వారంగా నువ్వు విమోచించబడ్డావు అనేది గుర్తిస్తున్నావా? చూడండి, అదే పౌలు ఈ 9వ అధ్యాయం 10వ అధ్యాయం ఇశ్రాయేలు ప్రజలకు రాస్తున్నాడు. అది సారం. 10వ అధ్యాయం మీరు చూసినట్లయితే 10వ అధ్యాయంలో మనము కొంచెం మొదటి నుంచి కొన్ని విషయాలు చదివితే మీకు ఇంకా స్పష్టంగా అర్థమవుద్ది. దయచేసి చదవండి. సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవుని చేయు ప్రార్థనయై ఉన్నవి. పౌలు గారికి ఆశ ఏంటంటే మందిరాలు కట్టాలి, మంచి వాహనాలు కొనుక్కోవాలి. ఈరోజు ఎవరైనా కోటీశ్వర్లు అయిపోవాలైతే వాళ్ళు పాస్టర్ అయిపోతే చాలండి. చర్చి పెడితే అసలు ఇంకెందుకు, ఒక్కసారే కన్నీరు కారుస్తుంది తెలుసా అండి. చర్చి ఉన్నంత మినిస్ట్రీ. నాకు కూడా చాలామంది ఉచితమైన సలహాలు ఇస్తారు. బ్రదర్ మీరు చర్చి పెట్టచ్చు కదా, ఏమండి ఎందుకు పెట్టకూడదు? భలే ఉంటుంది చర్చ్ మినిస్ట్రీ. కానుకలు వస్తాయి, దశంభాగాలు వస్తాయి, ప్రత్యేకమైన కానుకలు వస్తాయి, రోజు అన్నాలు వస్తాయి. బాబా నీ సహాయకులు ఉంటారు, మంచి నీ ఫుల్ హ్యాపీ. పాస్టర్ ఎక్కడ 100 మంది ఉంటే చాలు, అసలు ఇక్కడే వెళ్ళిపోవచ్చు. కానీ సువార్థికులకి ఏమి ఉండదు పాపం. పౌలు ఒక సువార్థికుడు, పౌలు ఒక మిషనరీ. పౌలు సంఘం కట్టినప్పటికీ నేనేమంటాడు, సంఘం తీసుకోలేదు అని వారి దగ్గర నుంచి ఏమీ ఎదురు చూడలేదు. చూడండి, ఈరోజు ఈ కార్యక్రమం చాలామంది సేవకులు కూడా చూస్తున్నారు. దేవునికి స్తోత్రం. నీ సేవ నీ పిలుపు ప్రకారం చేస్తున్నావా? నీ సేవ ఉద్దేశం ఏంటి? డబ్బులు సంపాదించాలా, లేకపోతే పక్కవాడి కంటే నేను ఎక్కువ సేవ చేయాలన్నా, లేకపోతే నేను ఘనతను మనుషుల దగ్గర గుర్తింపును పొందుకోవాలన్నా? సేవకుడు పౌలులాగా ఉండాలండి. అసలు పౌలు ఎంత మాదిరికరంగా ఉన్నాడంటే, పౌలు హృదయ ఆశ ఏంటి? 10 ఎకరాల పొలం కొనాలన్నా చర్చికి. ఆశ ఏంటి? సంస్థలు కట్టాలన్నా, హాస్పిటల్స్ కట్టాలన్నా, అనాథాశ్రయాలు కట్టాలన్నా. పౌలు వాంఛ ఏంటి? ఇశ్రాయేలీయులు రక్షించబడాలి. ఎంత ఉన్నతమైన ఆశ! వీరు నా తోటి సహోదరులు,
వీరు నా తోటి కుటుంబం, వీరు ఇంకా మూర్ఖతనముతో ఉన్నారు. ఇంకను యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించకుండా వీరు ధర్మశాస్త్రమే సర్వం అనుకుంటూ వీరు ధర్మశాస్త్రం అనే పిచ్చితో ఉన్నారు వీరు అని తన హృదయములో వీరు మారు మనస్సు పొందాలి. చూడండి రాశాడు 10వ, వీరు రక్షించబడాలి అని ఆశిస్తున్నాడు, తన వాంఛ. చూసినట్లయితే 2వ వచనం చూడండి దయచేసి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఎంత బ్యూటిఫుల్గా చెప్తున్నాడు అసలు. ఏమంటే ఫస్ట్ చంప మీద బాగా తుడుచుతూ పట్టను వేస్తున్నాడు పౌలు గారు. మీకు అర్థమవుతుందో లేదు నేను చెప్పే వాక్యం? బైబిల్ చదువుతున్నారు, అసలు చదివారు ఎప్పుడన్నా అది? వీళ్ళు దేవుని కోసం ఏంటంటే వైరాగ్యంగా ఉన్నారంట. వీళ్ళు మత వైరాగ్యం. ఈ స్త్రీ వ్యభిచారాల పాట రాలేసి కొట్టండి రా, ఎందుకంటే మోషే ధర్మశాస్త్రం చెప్తుంది. తీసుకురండి రా మేకల్ని గొర్రెల్ని బలుల్ని తీసేయండి, చేయండి రా, నువ్వు వచ్చేయి, నువ్వు ఇచ్చేయి అని వీరు సిద్ధాంతాల గురించి లేకపోతే ఆచారాల గురించి ముఖ్యత్వం ఇస్తున్నారు. కానీ వీరికి ఏం లేదంటున్నాడు సార్ పౌలు, నీకు ఆశ ఉంది, నువ్వు దేవుని కోసం బతకాలని వాంఛ ఉంది, దేవుని కోసం నువ్వు ఏదైనా చేయాలని నీకు ఒక ఏమంటే పట్టుదల ఉంది, కాదనట్లేదు. కానీ ఏం లేదు, జ్ఞానం లేదు. కొంతకాలం ముందు మీకు గుర్తుందో లేదు, క్రిస్టియన్ పార్టీ అని పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేశారండి ఆంధ్రప్రదేశ్లో. నిజంగా ఎంత బుద్ధిహీనతనం అండి అది. ఇంకోటి ఏంటంటే మన ఒక పాస్టర్ గారు, ఆయన పేరు నేను చెప్తే నాకు ఇష్టం లేదు, మంచి సేవ చేసి ఆయన సడన్గా మానేసి నేను ఎమ్మెల్యేగా నిలబడుతున్నాను, నేను సీఎంగా నిలబడుతున్నానని ఈ తెలుగు రాష్ట్రంలో చివరికి ఒక నవ్వులు పాలైపోయాడు ఆయన. ఎంత భయంకరం అసలు, ఎంత భయంకరం. వీళ్ళకి ఏం లేదు, వీళ్ళకి జ్ఞానం లేదు. ఏం చెప్తున్నారు వీళ్ళు, ఈ పార్టీ వాళ్ళందరూ క్రిస్టియన్ పార్టీ అంట, ఈ పాస్టర్లు ఎమ్మెల్యే కాంటెస్ట్ చేస్తాం ఏంటండి, నాకు అర్థం కావట్లేదు. అసలు పాస్టర్ దేవుడు సేవకుడు అండి. దేవుడి సేవకుడు లోకములో సేవకులు ఎలా ఉంటారు? దేవుని కోసం బ్రతకాల్సిన వాడు రాజకీయంలో ఎలా పాలు పొందుతాడు? అసలు వీళ్ళ మనస్తత్వాలు, వీళ్ళ ఆలోచన ఎంత భయంకరంగా ఉండి చూసారా మీరు? వీళ్ళకి జ్ఞానం లేదండి దేవుని వాక్యం గురించి. మోషే నాయకుడు అయ్యాడు కాబట్టి మేము నాయకుడు. మరి ఇశ్రాయేల్ ప్రజలు ఏరి చెప్పు, మోషే ఇశ్రాయేల్ ప్రజల నాయకుడు, నువ్వు ఈ భారతీయులు ఎలా నాయకుడు అవుతావు? బుద్ధిహీనతనం, వెర్రితనం, పిచ్చి. కొంతమందికి ఏం పిచ్చి అండి? క్రికెట్ చూసేవాడు క్రికెట్ పిచ్చి, ఆడవాళ్ళని చూసేవారికి ఆడవాళ్ళు పిచ్చి, సినిమాలు చూసేవారికి సినిమా పిచ్చి, కొంతమందికి రాజకీయ పిచ్చి. అలా పిచ్చితో నిండి ఉన్నారు దేవుని బిడ్డలు అనేక మంది. చూడండి ఏమంటున్నాడు 3వ వచనం చదవండి దయచేసి. ఏలయనగా వారి దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపింప బూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. అది వారు దేవుని నీతిని ఎరగలేదు, వారు స్వనీతికి వారు స్థాపించారు. చూడండి ఈరోజు ఈ మతం అనేది మనుషుడు కనిపెట్టింది. మతాలు, ఎన్ని మతాలు ఉన్నాయో. మతాలని ఏం చెప్తే చెప్పండి, నీతి చేయండి, ఈ పని చేయండి, ఆ పని చేయండి, ఈ పని చేయండి. మోషే ధర్మశాస్త్రం మత నీతులతో నిండి ఉన్నాయి, మనుషుడి నీతులతో, స్వార్థమైన నీతులతో. అసలు దేవుడు ఒకటి చెప్తే వీళ్ళేమో కల్పించేశారు మనుషులు. ఎవరు? ఇశ్రాయేలీయులు. ఆ ఆజ్ఞనికి ఏది కలపకూడదు పక్కనంటే వీళ్ళు కలిపే వేసి ఆచారం చేశారు. ఓఫ్ని ఫినాహస్ మన మందిరంలో ఏం చేశారండి, ఆ బలి ఇవ్వకముందే బలి తీసుకుని వండుకుని తినేశారు. అంటే మేము దేవుడి సేవకుల మీద ఇచ్చేసే మాకు అని దౌర్జన్యం చేస్తున్నట్టు, దుర్మార్గతరం చేస్తున్నట్లు. దేవుని మందిరములోనే బయలుదేవతలు పెడతాం, దేవుని మందిరములోనే వ్యాపారం పెడతాం. ఎంత భయంకరమైపోయిందండి అది. దాని తర్వాత మనం చూసినట్లయితే వీరు తన స్వనీతితో దేవుని నీతికి లోబడలేదండి. చూడండి నీ హృదయంలో ఒకటి నీ స్వనీతి అని ఉంటుంది, లేకపోతే దేవుని నీతి అని ఉంటుంది. నీలో నీ స్వనీతి ఉందంటే
దేవుని నీతి నీలో ఉండలేదు. 4వ వచనం చదవండి దయచేసి. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. చూడండి, క్రీస్తే ధర్మశాస్త్రం అండి. ఈరోజు చాలామంది అర్థం చేసుకోవట్లేదు. ధర్మశాస్త్రం ఎవరు? యేసే. ఆదాము నుంచి ఈ రోజు వరకు ధర్మశాస్త్రం అంతా నెరవేర్చింది ఎవరు? యేసు ఒక్కడే. ధర్మశాస్త్రము నిన్ను పరలోకం తీసుకువెళ్ళదు. ధర్మశాస్త్రం నువ్వు పాటిస్తాం వల్ల నువ్వు విమోచించబడలేవు. ధర్మశాస్త్రం చెప్తుంది ఇది చేస్తే ఇది చేయాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి. నీ పనుల ద్వారంగా లేకపోతే నీ క్రియల ద్వారంగా నువ్వు పరలోక రాజ్యమును సంపాదించుకోలేవు. ధర్మశాస్త్రము నెరవేర్చింది ఎవరు? అసలు యేసు ఒక్కడే కదా. మనం అందరం ధర్మశాస్త్రం కోల్పోయిన వారిని. ఆ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ యేసుప్రభు తీసుకొచ్చి, ప్రభా మేము ఏమి చేయాలి? రాళ్ళు వేసి కొట్టమంటావా? మోషే ధర్మశాస్త్ర ప్రకారం అన్నప్పుడు ప్రభు ఏం చేశాడు? వారి పాపములు బయట రాసిపెట్టాడు. ధర్మశాస్త్రం మన హృదయంలో ఉన్న దుర్మార్గత బయట పెట్టలేదు, కానీ యేసు ప్రభు మన హృదయంలో ఉన్న దుర్మార్గతను బయట పెట్టగలడు. ధర్మశాస్త్రం ఒక పైరూపమైన ఆచారమే, కానీ హృదయం అంతరంలో ఉన్న నీచమైన స్వభావం నుంచి విడుదల ఇవ్వగలిగింది యేసు ఒక్కడే. ధర్మశాస్త్రముకి గాడ్ ఈజ్ ద లా. ఆయన ధర్మశాస్త్రం నెరవేర్చినవాడు. చూడండి, 5వ వచనం చదవండి దయచేసి. ధర్మశాస్త్రమూలమగు నీతిని నెరవేర్చువాడు దాని వల్లనే జీవించునని మోషే వ్రాయుచున్నాడు. అయితే విశ్వాసమూలముగా నీతి ఇలాగ చెప్పుచున్నది, ఎవడు పరలోకములోనికి ఎక్కిపోవును అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకు లేక. చదవండి 5వ వచనం చదవండి మళ్ళీ. ధర్మశాస్త్ర మూలముగా నీతిని నెరవేర్చువాడు దాని వల్లనే జీవించునని మోషే వ్రాయుచున్నాడు. అవును. 6వ వచనం. అయితే విశ్వాసం మూలంగా నీతి ఇలాగ చెప్పుచున్నది. నీతి ఇలా చెప్తుంది. ఏం చెప్తుంది చెప్పండి. ఎవడు పరలోకమునకు ఎక్కిపోవును అనగా క్రీస్తునకు క్రిందికి తెచ్చుటకు లేక ఎవడు అగాధములోనికి దిగిపోవును అనగా క్రీస్తును మృతుల్లో నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయంలో అనుకొనవద్దు. చూడండి, ఇక్కడ ఒక చాలా కొంచెం హార్డ్ సబ్జెక్ట్. ఇది అందరికీ అర్థం కాదు. ఏమండి, అందరికీ అర్థం కాదు, కానీ అందరికీ అర్థమయ్యేలాగా దేవుడి కృప సహాయం చేస్తాడు. చూడండి, మన నీతి మోషే ధర్మశాస్త్రము ఏమండి ఒక ఆజ్ఞలు, ఒక నీతి మార్గమును సృష్టించింది మనకి. కరెక్ట్ కాదంటలేదు, నువ్వు నీతిగా ఉంటావు, కానీ నీ స్వనీతి ద్వారంగా, నీ మోషే ధర్మశాస్త్ర ప్రకారము కలిగిన నీతి ద్వారంగా నువ్వు పరలోకానికి వెళ్ళలేవు, నువ్వు ప్రభు రాజ్యానికి ఎత్తబడలేవు. ఎందుకంటే మనకు కావాల్సింది విశ్వాసము ద్వారంగా వచ్చే నీతి. యేసుప్రభు శిలువలో మరణించి 2000 సంవత్సరాలు అవుతుంది, కానీ ఈరోజు యేసుప్రభు శిలువలో లేడు, గొల్గొతా కొండపైన లేడు, కల్వరి శిలువలో లేడు. ఆయన సమాధి ఖాళీ సమాధిలో, ఆయన సమాధి లేదు. ప్రభు సమాధి ఉన్నప్పటికీ ఆయన దేహం లేదు అక్కడ. కానీ విశ్వాసము ద్వారంగా ఈరోజు నువ్వు నేను ప్రార్థిస్తే, మనము ప్రార్థించినప్పుడు, మనము దేవుని సన్నిధిలో కన్నీరు కార్చున్నప్పుడు, ఆ 2000 సంవత్సరం ముందు కల్వరి శిలువలో ఆయన చేసిన యాగము ద్వారంగా ఈ రోజుకి విశ్వాసము ద్వారంగా మనము నీతిమంతులము అవుతాము అనే విషయాన్ని పౌలు ఆ రోజున సంఘానికి బోధిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, మనకి కావాల్సిన నీతి ఎలా ఉండాలంటే సంపూర్ణమైన సమర్పణతో నిండి ఉండాలి. చూడ, ఒక వ్యక్తి నమ్మినప్పుడు దానికి తను లోబడతాడు, లేకపోతే అది చెప్పినట్టు విశ్వసిస్తాడు, విశ్వాసం ఉంచుతాడు. పౌలు అదే మాటలు చెప్తున్నాడు. చూడండి 7వ వచనం 8వ వచనం చదవండి ఒకసారి. అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోను ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా
యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని. అంటే ఒక పాయింట్ ఇక్కడ మనం మిస్ చేస్తాం. ఇక్కడ మనం 6వ వచనం చూసినట్లయితే పౌలు అంటే మనం పరలోకానికి ఏమండి, మన పరలోకానికి వెళ్ళినా మన నరకానికి వెళ్ళినా మనము నీతి పరులం అవ్వలేము. ఎందుకంటే ఏమండి, మన ఆజ్ఞలు లేకపోతే మన ధర్మశాస్త్రము ద్వారంగా మనం పరలోకానికి కానీ నరకానికి కానీ వెళ్ళలేము. కానీ విశ్వాసము ద్వారంగా యేసు ప్రభు మీద మనం విశ్వాసం ఉంచినప్పుడు విశ్వాసము ద్వారంగా కలిగిన నీతి ద్వారంగా మనము ఏమంటే దేవుని రాజ్యానికి ఎత్తబడతాము. అంత మాత్రము కాదు, చూసినట్లయితే మన క్రియల ద్వారంగా కాదు, కానీ అంటే ఏదో మనము ఇలా ఉన్నాను అలా ఉన్నాను కాదు, కానీ నేను దేవుని వాక్యము ప్రకారం నేను జీవించలేనప్పటికీ దేవుడు యేసు ప్రభు చేసిన శిలువ యాగము ద్వారంగా, ఆయన చిందించిన రక్తము ద్వారంగా, ఆయన కలుగు చేసిన విమోచన మార్గం ద్వారంగా నేను ఈరోజు రక్షించబడతాను అనే సంగతిని పౌలు 6:7 చెప్తున్నాడు. 8వ వచనం చూసినట్లయితే చూడండి, ఒకసారి చదవండి. 8వ వచనం అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. ఎందుకు నోటితో ఒప్పుకోవాలి చెప్పండి? ఎందుకు నోటితో ఒప్పుకోవాలి యేసు దేవుడని? మనము నోటుతో ఎప్పుడు ఏదో ఒప్పుకుంటాం? మనము హృదయములో అది నిశ్చయముగా దానికి మనం సమ్మతించినప్పుడు ఒక విషయం గురించి దాన్ని మన నోటితో బయలుపరుస్తాం. హృదయంలో జరిగిన కార్యము బహిరంగంగా మనం అది ఒప్పుకుంటాం. అవునా కదా? చాలాసార్లు పెళ్ళిళ్ళుగా చేస్తున్నప్పుడు, అమ్మ ఈ నుంచి వివాహం చేసుకుంటే నీకు ఇష్టమేనా, అయ్యా ఈమె నీకు వివాహం చేసుకుంటాం ఇష్టమేనా అన్నప్పుడు అవునండి మాకు సమ్మతమే, మాకు ఇష్టమే అంటారు. అంటే వారు హృదయంలో తీర్మానం చేసుకున్నారు, ఈ వ్యక్తితో తన జీవిత పర్యంతం వరకు వీరు జీవించాలని. ఆ తీర్మానంని వారు బయటికి వారి నోటి ద్వారంగా దాన్ని ప్రకటిస్తున్నారు. ఇప్పుడు యేసు ప్రభు నా దేవుడు, యేసు ప్రభు నా సొంత రక్షకుడు అని మనము దాన్ని ప్రకటిస్తున్నప్పుడు, లేకపోతే దాన్ని మనం ఒప్పుకుంటున్నప్పుడు నీ హృదయంలో ఆ కార్యం జరిగిందా? ఏదో అందరూ ఏడుస్తున్నారు కాబట్టి మనం ఏడుస్తాం, అందరు చేతులు ఎత్తారు కాబట్టి మనం చేతులు ఎత్తుతున్నాం కాదు. కానీ అయ్యా నేను నా జీవితము చివరి శ్వాస వరకు నువ్వు నా దేవుడు అయ్యా, నేను నీ కోసం బ్రతుకుతాను, నువ్వు నా పాపముల కోసం, నా దుర్మార్గమైన స్థితి కోసం కల్వరి శిలువలో రక్తం చిందించావు, ఆ రక్తము ద్వారంగా నువ్వు నా హృదయాన్ని శుద్ధి చేశావు, నా దేహము, నా జీవితము, నా మనస్సు, నా సమస్తము నీదినైనా అని మనం ఒకసారి తీర్మానం చేసి పాపము నుంచి దూరముగా తిరగాలి. టు టర్న్ వన్స్ డైరెక్షన్. ఇప్పుడు ఒక డైరెక్షన్ ఉన్నాం, ఇంకో డైరెక్షన్ తిరిగేది మారు మనస్సు. ఆ తీర్మానముతో కలిగిన సమర్పణతో, ఏమన్నా ఇంగ్లీష్ ద బిలీవ్, ఇఫ్ యూ బిలీవ్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అంటారు పేతురు గారు. యేసు యందు విశ్వాసం ఉంచండి, నమ్మకం ఉంచండి. నమ్మకం అంటే టు సరెండర్, సంపూర్ణంగా నిన్ను నువ్వు దేవునికి అంకితం చేసుకోవాలి. ఈ మాటలు చెప్తున్నాడు పౌలు గారు మనకి. ఏమండి నీతి, యేసు ద్వారంగా మనకి నీతి రక్షణను కలుగుతుంది. నమ్ముతము ద్వారంగా మన పాపములు మనం ఒప్పుకుంటున్నాం. ఏమన్నా యేసుప్రభు మన కోసం శిలువలో మరణిస్తాం నమ్ముతున్న ద్వారంగా మనం ఒప్పుకుంటున్నాం. ఆ ఒప్పుకుంటున్న ద్వారంగా మనము రక్షణ పొందుతున్నాం. రక్షణ ద్వారంగా మనము నీతిమంతులుగా తీర్చిదిద్దబడతాం. ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్ అండి. నాకు తెలుగు అంత చక్కగా రాదు కానీ బట్ స్టిల్ ఐఎమ్ ట్రైంగ్ టు మీకు అర్థమయ్యేలాగా చెప్పాలనుకుంటున్నాను. ఇది చాలా చాలా కొంచెము కాంప్లికేటెడ్. ఇంగ్లీష్ వైపు చదువుకుని మీకు తెలుగులో వాక్యం చెప్తున్నా. సో హోప్ యూ అప్రిషియేట్ దట్. కాబట్టి తెలుగు బైబిల్ చదువుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది, కానీ తెలుగు బైబిల్ చదివినా కూడా నాకు చాలా అర్థం కావు, ఎందుకంటే నేను తెలుగు వాడిని కాదు. ఏమైనప్పటికీ దేవుడు కృప చూపిస్తున్నాడు. ఒకటే నేను నమ్ముతాను ఏంటంటే, స్టేజ్ మీద మనం నిలబడినప్పుడు ప్రభువు మాట్లాడాలి. మనుషులు మాట్లాడితే
అవి ఏమాత్రం పని వేస్ట్. కానీ దేవుడు మాట్లాడితే బండల హృదయములు పలగొట్టగలిగేది. ఇక్కడ అంత మాత్రమే కాదు కానీ ఒక్కొక్క మాట ఒక చక్కగా చెప్తున్నారు చూడండి. 10వ వచనం చదవండి దయచేసి. 10వ వచనం, నీతి కలిగినట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొను. బ్యూటిఫుల్ అండి. అసలు నీతి కలిగినట్లు హృదయములో, చెప్పండి, మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొను. చూసారు, అక్కడ నీతి కలిగినట్టు హృదయములో విశ్వసించాలి. నీతి, విశ్వాస, రక్షణ, నమ్మకము, ఒప్పుకుంటాం. ఇంకోటి 11వ వచనం దయచేసి చదవండి దయచేసి. ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచి వాడెవడు సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. యూదులని గ్రీసు దేశస్థులని భేదం లేదు, ఒక ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూడకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఇక్కడ ఎంత చక్కగా పౌలు మాట చెప్తున్నాడండి. ఏమండి, ఎవరైనా యేసు నామములో ఈరోజు నువ్వు ఏ మతస్థుడువైనా, ఏ కులస్థుడువైనా, నువ్వు ఏ జాతివాడువైనా, యేసు ప్రభు తెల్లవాడు దేవుడు కాదండి, యేసు ప్రభు నల్లవాడు దేవుడు కాదండి, యేసు ప్రభు భారతీయుల వారికి దేవుడు కాదండి, యేసు ప్రభు అమెరికా వాళ్ళకి దేవుడు కాదండి. యేసు ప్రభు సర్వలోకానికి దేవుడు, సర్వ సృష్టికి దేవుడు. చెప్పండి, అమెరికా వాళ్ళు ఏమండి, రేపు సూర్యుడు మాది, మీరు అందరూ సూర్యుని చూడకూడదు, సూర్యుడి దగ్గర ఉండకూడదని స్టేట్మెంట్ ఇచ్చారనుకోండి, లేకపోతే భారతీయులందరూ స్ట్రైక్ చేశారు, మేము పాకిస్తాన్తో సూర్యుడమో, మాదే సూర్యుడు అంటే అర్థం ఉంటుందండి. ఏందయ్యా మీకు తినింది అరక్కున గొడవలు పెట్టుకుంటున్నారంటారు. అలాగా యేసు ప్రభు ఎవరికి చెందినవారు? సర్వలోకానికి, సర్వ సృష్టికి. ఒక మాట ఉంటుంది బైబిల్లో, చాలా నాకు ఇష్టం. ఆయన సజీవులకి దేవుడు అంట. ఎవరికండి? ఆయనకి సజీవులు. మన్ను నిన్ను కీర్తించిన, ఈరోజు నువ్వు సజీవుడిగా ఉన్నావు, నేను సజీవుడిగా ఉన్నాను, మనం సజీవులు. మనకి దేవుడు ఆయనే. ఎందుకంటే ఆయన సజీవులకి దేవుడు, సజీవుడు, జీవంనిచ్చిన వాడు, చనిపోయిన వాడు కాదండి యేసయ్య. ఈరోజు ఈ లోకములో ఎంతమంది దేవుళ్ళు, ఓపుకొండాలే కానీ చదవాలంటే ఎన్ని పుస్తకాలు ఉన్నాయా. కానీ మీకు ఒకటి తెలుసా, ఈ లోకములో అనేక మంది గొప్పవారు పుట్టారు. గనులు, దేవుళ్ళు అనబడేవారు, ప్రవక్తలు అనబడేవారు, యాజకులు అనబడేవారు, ఏమండి ఆరాధించబడేవారు, రాజులు, ఎంతోమంది పుట్టారు. కానీ వారి సమాధులు మనం చూస్తున్నాం. యేసు ప్రభు సమాధి కూడా మనం చూస్తున్నాం. కానీ యేసు ప్రభు సమాధి ఖాళీ సమాధి. ఆయన మృత్యుని జయించినవాడు, పాపముని జయించినవాడు, మరణముని జయించినవాడు. ఆయన చనిపోయిన దేవుడు కాదండి, ఆయన మరణముని దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. ఎన్ని గ్రంథములు, లోకములు ఉన్న మత పుస్తకములు, ఫిలాసఫీస్ ఎన్ని ఉన్నాయో, చదువుకోలే కానీ అసలు ఏమంటే ఎన్ని ఉన్నాయో. అన్నీ చెప్పేది ఏంటి? మనుషులు పాపలని. కానీ పాపమునికి విమోచించే మార్గమును సృష్టించిన వాడు యేసు ఒక్కడే. ఈరోజు ఈ ప్రభువుని విశ్వసించినప్పుడు, యేసు ప్రభుని రక్షకుడిగా నీ హృదయంలో ఉన్న ఆ దుర్మార్గతనం నుంచి, ఆ దుష్ట కార్యాల నుంచి నువ్వు విడుదల పొందుతావు. ఈరోజు నీ జీవితం దేవునికి సమర్పించండి, నీ బ్రతుకు దేవునికి సమర్పించండి. నీ పాప వ్యసనం నుంచి మీరు విడుదల పొందాలనుకుంటే యేసు ప్రభు దగ్గర రండి, స్థలం ఉంచండి, ప్రార్థిద్దాం. ప్రతి ఒక్కరూ ఈరోజు మీ జీవితంలో ప్రభు కోసం సమర్పించుకోండి. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభు, మరొకసారి నీ పాసనలోకి వస్తున్నాం నేను. అవును నైనా, మా స్వనీతి మమ్మల్ని రక్షించదు, ధర్మశాస్త్రం మమ్మల్ని రక్షించదు. కానీ నేను నీ కుమారుడైన యేసు ప్రభు ఏ పాపం ఎరగని నేను మా కోసం బహు ఘోరమైన విధముగా రక్తము ముద్దగా మమ్మల్ని నీ కల్వరి సెలువులో యాగమని అనుభవించేవారుగా, బాధను, వ్యసనములు మా కోసం అనుభవిస్తానికి నువ్వు అనుమతించావయ్యా. ఆయన చిందించిన రక్తము ద్వారా ఈరోజు మేము నీతిమంతులుగా మార్చబడ్డాం, మేము యథార్థపరులుగా మార్చబడ్డాం. దేవా, నువ్వు ఇచ్చిన రక్షణను మేము విలువగా ఎంచి మా జీవిత యాత్రలో మా బ్రతుకులనైనా పరిశుద్ధంగా, పవిత్రంగా కాపాడుకోవడానికి సహాయం చేయమని, అంతము వరకు, చివరి శ్వాస వరకు నీకు నమ్మకస్తులుగా ఉండడానికి కృప చూపించమని ఈరోజు ఈ కార్యక్రమం వీక్షిస్తున్న వీడియోలతో నువ్వు మాట్లాడినందుకు వందనములు. వారినైనా వారు స్వనీతితో నింపబడక
వారికున్న ఆ యథార్థత కాదు కానీ, వారికున్న ఆ మంచి కార్యాల వల్ల వారు విమోచించబడలేదు కానీ, అయ్యా మేము నీ రక్తము ద్వారా విమోచించబడ్డామనే సంగతిని గ్రహించుకుంటానికి కృప చూపించమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు దేవుడు మీతో మాట నమ్ముచున్నాను. మరి ఈ వాక్యం ద్వారా మీరు మేలు పొందడం మాకు తెలియపరచండి. దయచేసి ఆ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీ ప్రార్థన అవసరం మాకు తెలియపరచండి. మీ వాయిస్ మెయిల్ పంపించండి, వాట్సాప్ పంపించండి, కాల్ పంపించండి, లేకపోతే కాల్ చేయొచ్చు. మీ అవసరతలు మాకు తెలియపరచండి, మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. అవసరతలు అంటే ఏమంటే మేము ప్రార్థన చేయమన్నాడు దేవుడు, అంతే ఒకటే చెప్పాడు. ఎవరు ఏదని నువ్వు ప్రేర్ చేయి, నేను కార్యం చేస్తా. సో ఒకవేళ మీ అవసరం మాకు తెలియపరచండి, నేనేం చేయగలుగుతాను. కానీ దేవుడు సమస్త పరిస్థితుల్ని సమాధానపరచగలిగినవాడు, గొప్పవాడు. మరి ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మీరు మేలుకరంగా ఉంటున్నాయి అప్పుడు ఆ విషయం కూడా మాకు తెలియపరచండి. అంత మాత్రంగా ఈ పరిచర్య దేవుడు మిమ్మల్ని దీవిస్తే, ఈ పరిచర్య ద్వారా మీరు ఆశ్రయించబడితే మీ విరాళం పంపించవచ్చు. స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ గూగుల్ పే, ఫోన్పే, లేకపోతే అకౌంట్ నెంబర్ ద్వారా పంపించవచ్చు. దేవుడు మీ మనసులో పెట్టిన ఆలోచనను మీరు అకౌంట్స్ ద్వారా లేకపోతే ఆన్లైన్ ఆఫరింగ్ ద్వారా మీరు పంపించవచ్చు. మరి దేవుడు చెప్పిన ప్రకారం ఈ కార్యక్రమం ముందుకు వెళ్తున్నాం. మరి రాబోయే రోజుల్లో ఇంకా ప్రభు చిత్తమైతే ఇంకా అనేకమైన కార్యక్రమాలు ఇవ్వాలని ఆశిస్తున్నాం. మరి మీరు ఈ పరిచర్య కోసం మీరు ప్రార్థన చేసుకోండి. మరి రేపు కలుసుకుందాం. అంతవరకు గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.